తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జగన్ యుద్ధానికి సిద్ధమవుతున్నారా? ప్రజల్లోకి వెళ్లే ముందు పార్టీని బలోపేతం చేస్తున్నారా? అందుకే కీలక నియామకాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న జగన్ పార్టీలో కీలక నియామకాలపైన నిర్ణయాలు ప్రకటించారు. అందులో బైరెడ్డి కోసం కొత్త పదవి క్రియేట్ చేసి ప్రమోషన్ ఇచ్చారు. అతడే సరైనోడని పెద్ద బాధ్యతని భుజానికెత్తారు. వైసీపీ స్పీడ్ తో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొత్త నాయకులను సరికొత్తగా సిద్ధం చేసి కూటమి ప్రభుత్వంపై తొడగొట్టేందుకు సై అంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఓటమి తర్వాత అడపాదడపా కార్యక్రమాలతో సరిపెట్టిన మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై ఏడాదికి దగ్గరవుతున్న వేళ స్పీడ్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాయకులను క్యాడర్ను యాక్టివేట్ చేస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయాక చాలా లీడర్స్ అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. మరికొంతమంది కేసుల భయంతో సైలెంట్ అయ్యారు. దీంతో కంటెంట్ ఉండి సైలెంట్ ఉన్న లీడర్స్ కు పదవులు కట్టబెట్టి పార్టీలో జవసత్వాలు నింపే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ యంగ్ లీడర్స్ లో బైరెడ్డి ఒకరు. తూటాల్లాంటి మాటలతో కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలోనూ బైరెడ్డికి ఫాలోయింగ్ ఎక్కువై వైసీపీ జగన్ పై వచ్చే విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వగలరు. అందుకే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బైరెడ్డికి సాప్ చైర్మన్ గా అవకాశం కల్పించారు. అయితే పార్టీ ఓడాక ఈ యంగ్ లీడర్ కాస్త సైలెంట్ అయ్యారు. తన సొంత నియోజకవర్గం నందికొట్కూరులో కూడా సరిగా కనిపించకపోవడంతో పార్టీ మారతారంటూ వార్తలు వినిపించాయి. ఇలాంటి వేళ జగన్ బైరెడ్డికి ప్రమోషన్ కల్పించారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికల వేళ కూటమి అధికారంలోకి రావడానికి నాడు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన పెద్ద ఎత్తున హామీలనిచ్చారు. దీంతో కూటమి ఈ హామీల అమలు విషయంలో నిర్ణయాలకు అనుగుణంగా స్పందించే బాధ్యతను బైరెడ్డికి జగన్ ఇచ్చారు. అదేవిధంగా మంచి వాగ్దాటి ఉండటంతో అన్ని జిల్లాల్లో పార్టీ యువజన క్యాడర్తో మమేకం అవుతూ పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని జగన్ ఇప్పటికే నిర్దేశించారు. తనకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో జగన్ కు బైరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బైరెడ్డి నియామకమే కాకుండా పార్టీలో మరికొన్ని కీలక నియామకాలు జరిగాయి. రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్ను నియమించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా సెట్టిపల్లి రఘురాం రెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, వై విశ్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. మరో వారం రోజుల్లో మరికొన్ని నియామకాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా పనిచేస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి ఉపయోగపడతాయా? వచ్చే నెల నుంచి వైసీపీ జోరు కనిపిస్తుందా అనేది చూడాలి.